మకర సంక్రాంతి భారతీయ ఆధ్యాత్మిక అనుభూతిలో ఒక మహానిశ్శబ్ద ప్రకటన లాంటిది. ఆ రోజు సూర్యుడు కేవలం తన గమనాన్ని మార్చడమే కాదు, కాలానికి ఒక కొత్త అర్థాన్ని ప్రసాదిస్తాడని మన సాంప్రదాయం విశ్వసిస్తుంది. దక్షిణ దిశగా సాగిన ప్రయాణం ముగిసి ఉత్తర దిశగా మళ్ళే ఈ క్షణాన్ని ఋషులు దైవ సంకల్పంగా దర్శించారు. అందుకే సంక్రాంతి అనేది పండుగ కంటే ఎక్కువగా ప్రకృతిని అనుసరిస్తూ మన జీవితంలో ఒకే లయలో ప్రవహిస్తున్నాయని గుర్తు చేసే పవిత్ర సమయం. కాలం ముందుకు సాగుతున్నదని గుర్తు చేసే అనేక పండుగలు ఉన్నా కాలాన్నే పవిత్రంగా మలిచే పండుగ సంక్రాంతి. సూర్యుడు తన గమనాన్ని మార్చే ఆ క్షణం మన జీవితాల్లోనూ మార్పు రావాలని సూచించే దైవ సంకేతంగా భావించబడుతుంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించగానే ఉత్తరాయణం మొదలవుతుంది. ఇది కాంతి పెరుగుతున్న కాలం, చీకటి తగ్గుతున్న సమయం. అంటే పగటి సమయం ఎక్కువగా, రాత్రి సమయం తక్కువగా ఉంటుంది. ఈ ఖగోళ పరిణామాన్ని మన ఋషులు ఆధ్యాత్మికంగా దర్శించారు. వెలుగు పెరగడం అంటే జ్ఞానం విస్తరించడం, చైతన్యం మేల్కొనడం, మనసులోని మలినాలు క్రమంగా తొలగిపోవడం. సంక్రాంతి నాడు ఉదయం సూర్యోదయం ఒక దర్శనంలా అనిపిస్తుంది. తూర్పు దశలో ఉదయించే ఆ కాంతిని చూస్తూ నీటిని అర్పిస్తూ నమస్కరిస్తే మన లోపలి అలసట కరిగిపోతుందన్న నమ్మకం ఉంది. సూర్యుడు జీవానికి ఆధారం మాత్రమే కాదు, ధర్మానికి సాక్షి కూడా. అతని కిరణాలు ఎవరికీ భేదం లేకుండా అందరికీ పడినట్లే మన జీవితం కూడా సమత్వంతో, న్యాయంతో సాగాలనే బోధను సంక్రాంతి గుర్తు చేస్తుంది. ఈ పండుగలో కుటుంబానికి కలిగే ప్రాధాన్యత ఒక యజ్ఞం లాంటిది. దూర ప్రాంతాల్లో ఉన్నవారిని కూడా సంక్రాంతి ఒకే చోట చేర్చే శక్తి కలిగి ఉంటుంది. తల్లిదండ్రుల ఆశీస్సులు, పెద్దల అనుభవ వ్యాఖ్యలు, పిల్లల నవ్వులు కలిసి ఒక ఇంటిని పుణ్యక్షేత్రంలా మార్చుతాయి. కలిసి కూర్చుని భోజనం చేయడం, ఒకే ఆనందాన్ని పంచుకోవడం మన సంస్కృతిలోని మూల బలాన్ని గుర్తు చేస్తుంది. సంక్రాంతి రోజున చేసే దాన ధర్మాలకు ప్రత్యేకమైన అంతరార్థం ఉంది. ఇది సంపదను వదలడం కాదు, కృతజ్ఞతను వ్యక్తం చేయడం. భూమి ఇచ్చిన పంటలకు, ప్రకృతి చూపిన దయకు, సూర్యుడు ప్రసాదించిన శక్తికి మనం చేసే నమస్కారమే దానం. మనకు ఉన్న దానిలో కొంత ఇతరులకు అర్పించినప్పుడు జీవితం పరిపూర్ణంగా మారుతుందన్న ఆధ్యాత్మిక భావన ఇందులో నిండి ఉంది. పితృదేవుల స్మరణ కూడా ఈ రోజున మనస్సును లోతుగా తాకుతుంది. మకర సంక్రాంతి ఒక సందేశాన్ని మృదువుగా అందిస్తుంది. కాలం మారినట్లే మన ఆలోచనలు మారాలి, వెలుగు పెరిగినట్లే మనలోని మానవత్వం విస్తరించాలి. ఈ పవిత్ర పండుగ ప్రతి మనస్సులో శాంతిని ప్రసాదించాలని, ప్రతి ఇంట్లో ఐక్యతను నిలిపేయాలని, ప్రతి జీవితాన్ని ధర్మ వెలుగుతో నింపాలని భక్తితో కోరుకోవడమే మకర సంక్రాంతి యొక్క నిజమైన ఆధ్యాత్మిక సారాంశం.